హాయ్ అండి. ఫస్ట్ మన ఈ సినిమా చూడాలా చూడకూడదా అనే డిబేట్ ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం గమనించినట్టయితే బ్రిటిషర్స్ మీద మనకి చాలా సినిమాలు వచ్చాయి. చాలా సినిమాలు 'అల్లూరి సీతారామరాజు' గానీ ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈవెన్ 'రాజమౌళి' సినిమాలో కూడా రెఫరెన్స్ కనిపిస్తుంటాయి. ఎన్నో వచ్చాయి. కానీ నిజాం వాళ్ళు చేసిన దాన్ని ఇంకేదన్నా వాళ్ళు చేసిన ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి మాత్రం సినిమాలు ఎక్కువ రాలే. ఇదేదో ఒక సినిమా వచ్చింది. కాబట్టి మన హిస్టరీ తెలుసుకోవాల్సి వస్తది. కొంతమంది అంటారు, అది కాదు బ్రో, ఎప్పుడో జరిగిన హిస్టరీ ఇప్పుడు మనకెందుకు బ్రో, అందరూ మనోళ్ళే బ్రో. అందరం మనోళ్ళే. బ్రిటిష్ వాళ్ళు మనోళ్ళే, నిజాం వాళ్ళు మళ్ళీ రేపు పొద్దున్న చైనా వాళ్ళు ఎవడో వస్తే వాడు కూడా మనోళ్ళే బ్రో అనేంత ఉదార హృదయం ఉంటే దానికి మనం ఏం చేయలేం. అంటే హిస్టరీ ఎందుకు తెలుసుకోవాలి అంటే, రేపు పొద్దున్న ఎవడో మన కంట్రీకి వచ్చి మీ కంట్రీలో అది చేస్తా ఇది చేస్తా నేను షేర్లు కొంటాను, మనకన్నా షేర్లు వాడు ఎక్కువ కొని మనకే అప్పులు ఇచ్చి మనల్ని డెప్లో పెట్టి మనల్ని ముంచేస్తారు. అది కాకుండా మన కనీసం హిస్టరీలో ఏం జరిగింది తెలుసుకుంటే ఈసారి ఎవరైనా వస్తే ఓకే రా రెడ్ ఫ్లవర్, ఇంక నువ్వు బయలుదేరు, మా పని మేము చేసుకుంటాం అని అంత ఇంకిత జ్ఞానం ఉండాలంటే మనం ఇవన్నీ తెలుసుకోవాల్సి వస్తుంది. ఈ సినిమాలో అండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ప్రస్తావిస్తారు. నాకు తెలిసి ఆయన గురించి ప్రస్తావించిన మూవీస్ చాలా తక్కువ అనుకుంటాయి. ఎక్కువ గాంధీజీ మీద ఉంటాయి, లేదా నెహ్రూ గారి మీద ఉంటాయి, అంత వెలి మీద ఉంటాయి. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి కొంచెం బ్రీఫ్గా అంత స్కోప్ ఉండి చూపించిన సినిమాలు చాలా రేరు. నాకు దాని గురించి చూపించినందుకు నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. ఇంకోటండి, మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూని, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని వరల్డ్లోనే టాలెస్ట్ స్టాచ్యూగా చూస్తాం అనమాట. దాన్ని కూడా అబ్జెక్ట్ చేశారు. ఎందుకని కోట్లు పెట్టి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కట్టడం? ఎందుకంటే అండి ఇప్పుడు బుర్జ్ ఖలీఫా ఉంది, దుబాయ్లో కట్టారనుకోండి, మనం నో తీసుకొని ఇట్లా చూస్తారు, ఆహా ఎలా ఉంది, అంత హైట్ బిల్డింగ్ ఎలా కట్టారు, అదేంటి సూపర్ టూపర్ అంటారు. అదే ఇండియాలో ఏదైనా చేశారనుకోండి, ఎందుకు దానికి అంత ఖర్చు పెడుతున్నారు, దాన్ని తీసుకొచ్చి ఇంకేదానికైనా పెట్టచ్చు కదా, ఇంకేదానికైనా పెట్టచ్చు అంటుంది. దేనికి కేటాయించాల్సిన బడ్జెట్ దానికి కేటాయించాలి. ఇలాంటివి చేసి ఇండియాకి టూరిజం పెంచకపోతే ఇండియాకి ఎవరు రారు, మనకి ఇన్కమ్ కూడా రాదు. ఇప్పుడు ఇంకో ఫ్యాషన్ ఏంటంటే అండి, చైనాను కానీ జపాన్ కానీ తెగ పొగుడతారనమాట. ఎలా అంటే వాళ్ళని పొగిడితే మనం ఏదో కూల్ అన్నట్టు ఫీల్ అవుతారనమాట. వాళ్ళని పొగడాలి, వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు, ఎలా ముందుకు వెళ్ళారో నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం మనల్ని మనం తగ్గించుకోకూడదు. ఎందుకంటే జీరో నుంచి స్టార్ట్ అయ్యాం. మొత్తం ఒక వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇండియా మళ్ళీ జీరో అయింది బ్రిటిష్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు. అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు మనం చూసుకుంటే 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నాం. అది త్వరలో జర్మనీని జపాన్ని బీట్ చేసి 3rd లార్జెస్ట్ ఎకానమీగా వెళ్ళబోతున్నాం. అది అంత ఈజీ ఫీట్ కాదు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇండియా ఎంత డెవలప్ అవుతుంది అనేది. మనం హిస్టరీని క్విక్గా రీక్యాప్ వేసుకుంటే, బ్రిటిష్ మై సన్స్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏదైతే 565 సెల్ఫ్ గవర్నింగ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయో వాటన్నిటిని అలాగే వదిలేసి వాళ్ళు మాత్రం నీట్గా అన్ని ప్యాక్ చేసుకుని అంత ప్రాపర్గా స్పీసెస్ కానీ మనీ కానీ జ్యువెలరీ కానీ మొత్తం అంతా ప్రాపర్గా లూట్ చేసుకుని వెళ్ళిపోయారు అనమాట. ఆ సెల్ఫ్ గవర్నింగ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక అడ్మినిస్ట్రేషన్ కింద తీసుకొచ్చే బాధ్యత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్నారు. కాకపోతే హైదరాబాద్లో నిజాం గవర్నమెంట్ ఏదైతే ఉందో, నిజాం పరిపాలన ఏదైతే ఉందో వాళ్ళు ఒప్పుకోలేదు ఏదైతే మనం మర్జ్ చేయడానికి ఇండియాలో. కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశారంటే, ఆల్రెడీ మనం కాశ్మీర్తో మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం, అలాంటిది విలన్గానే వదిలేసి ఫ్యూచర్లో మన ఫ్యూచర్ జనరేషన్ చాలా ఇబ్బంది పడతారు ముందే గమనించి ఎలాగైనా నిజాం వాళ్ళ తలలు వంచి ఏ విధంగా మన ఇండియాలో మర్జ్ చేశారు అనేదే ఈ సినిమా. రజాకర్ మూవీ మెయిన్ థీమ్ ఏంటంటే, ఇండియా మొత్తానికి 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. కాకపోతే హైదరాబాద్కి మాత్రం 1948 సెప్టెంబర్ 17లో ఇండిపెండెన్స్ వచ్చింది. ఎందుకంత డిలే అయింది, మన వాళ్ళ ఇండిపెండెన్స్ రావడానికి ఎంత కష్టపడ్డారు, ఏ విధంగా దాన్ని ఇండియాలో మర్జ్ చేశారు అనేది మెయిన్ మూవీ ప్లాట్. అప్పట్లో నిజాం హైదరాబాద్ని, కర్ణాటకలో కొంత పార్ట్ బీదర్ని, మహారాష్ట్రలో కొంత పార్ట్ని మొత్తం కలిపి నిజాం అడ్మినిస్ట్రేషన్ కింద పాలించేవి. వాళ్ళు ఏ విధంగా పీపుల్ని స్లేవ్స్ లాగా ట్రీట్ చేశారు, ఏ విధంగా విమెన్ని ఎక్స్ప్లాయిట్ చేశారు, ఏ విధంగా మెన్ని చంపేశారు, ఏ విధంగా పిల్లల్ని చంపారు, ఏ విధంగా ఫోర్స్డ్ కన్వర్షన్స్ చేశారు, ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఆ మొత్తం ఏదైతే ఉందో మొత్తం మూవీలో చూపిస్తారండి. ఇంకోటండి, ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు ఎవరో ఏలియన్స్ ఏం కాదు కదా, అంత మన వాళ్ళే, మన పూర్వీకులు, మన యాన్సిస్టర్స్, మన బ్లడ్, మన డిఎన్ఏ ఉన్న వాళ్ళు. వాళ్ళ గురించి మనం తెలుసుకోకపోతే ఏ చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు, యూఎస్ వాళ్ళు తెలుసుకుంటారండి. మనమే తెలుసుకోవాలి. మన హిస్టరీ, మన వాళ్ళకి పడిన బాధలు మనం తెలుసుకోవడానికి కూడా ఇంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారో జనాలు నాకైతే అర్థం కావడం లేదు. మనం ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది యాట సత్యనారాయణ గారండి, ఎవరైతే సినిమా డైరెక్టర్ ఉన్నారో అతను యాక్చువల్లీ సీరియల్ డైరెక్టర్ అంట. ఏంటంటే ఇంతకుముందు మెయిన్ స్ట్రీమ్ మూవీస్ పెద్దగా చేయలేదంట. కానీ మూవీ చూస్తే ఏదో కొత్త డైరెక్టర్ సినిమా తీసినట్టు ఉండదు. ఎందుకంటే అండి, ఇప్పుడు సినిమాని ఏదైనా ఇంట్రెస్టింగ్గా చూపించాలంటే ఏదైనా హీరోయిక్ క్యారెక్టర్ ఏదో ఉందనుకోండి, ఆ హీరోని ఎలివేట్ చేస్తూ ఆ హీరో లైఫ్లో జరిగిన సంఘటనని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళడం చాలా ఈజీ అవుతుంది. కానీ ఇది జరిగిన ఇన్సిడెంట్స్ యాజ్ యూజువల్గా చూపించాలంటే ఒక డాక్యుమెంటరీ లాగా అయిపోతుంది, చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయదు. కానీ దాని సిచ్యువేషన్స్ని ఒక హీరోయిక్గా చూపించి అప్పుడప్పుడు వల్లభాయ్ పటేల్ గారి స్క్రీన్ ప్లే మధ్యలో చేస్తూ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఏదైతే తను డీల్ చేసిన విధానం ఉందో అటు సింప్లీ సూపర్బ్ అండి. అండ్ సినిమాటోగ్రఫీ అండ్ ఆర్ట్ వర్క్ అండి సింప్లీ సూపర్బ్. ఎందుకంటే అండి మీరు కన్నా నోటీస్ చేస్తే కొన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి, నేమ్స్ మెన్షన్ చేయను కానీ పెద్ద సినిమాల్లో కూడా వాళ్ళ ఆర్ట్ వర్క్ చూస్తే ఈజీగా తెలిసిపోతుందండి. అదో ఇది రామోజీ ఫిల్మ్ సిటీలో తీశారు, ఇది అన్నపూర్ణ స్టూడియోస్లో తీశారు, ఇదంతా సెట్ అని క్లియర్గా అర్థమైపోయేలా ఉంటుంది. కానీ ఈ మూవీలో వాళ్ళకున్న లిమిటెడ్ బడ్జెట్కి పెద్ద స్టార్ కాస్ట్ కూడా లేదు, కానీ అంత న్యాచురల్గా ఒక నిజంగానే హైదరాబాద్ నిజాం గవర్నమెంట్లో, నిజాం అడ్మినిస్ట్రేషన్లో అలా ఉండేదా అనే ఫీలింగ్ తెప్పించేలాగా చాలా బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారండి.
ఎందుకంటే అండి సినిమాని జెన్యూన్గా ఆ పీరియడ్లో తీసుకెళ్లాలంటే అంత ఈజీ కాదండి. చాలా కేర్ తీసుకుంటే కానీ జరగదు. ఎందుకంటే చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. కాస్ట్యూమ్స్ కానీ, అక్కడున్న సరౌండింగ్స్ కానీ, ఆ బిల్డింగ్స్ కానీ, ఆ టైంలో వాళ్ళ ఏదైతే వాళ్ళు వాడే ఇన్స్ట్రుమెంట్స్ కానీ అవన్నీ ప్రాపర్గా చూపిస్తేనే మనకు ఆ ఫీలింగ్ వస్తుందండి. లేకపోతే చాలా ఆర్టిఫిషియల్గా కనిపించేస్తుంది. హ్యాండ్స్ డౌన్ టు బీజిఎం అండి. ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్లో చాలా సీన్స్ కానీ బీజిఎంతోనే లేపారు. గూజ్ బంప్ సీన్స్ చాలా ఉంటాయి బీజిఎం వల్ల. కాబట్టి స్పెషల్ మెన్షన్ టు బీజిఎం. మూవీలో ఇంకో ప్లస్ పాయింట్ అండి పర్ఫార్మెన్సెస్. ప్రతి ఒక్కరు బాగా చేశారండి. ఎందుకంటే ఒకరిద్దరైతే నేమ్స్ చెప్పొచ్చు. అది చాలా మంది ఉన్నారు మూవీలో. ఇంద్రజా గారు కానీ, అనసూయ గారు, వల్లభాయ్ పటేల్గా చేసిన వాళ్ళు నాకు తెలిసి అందరూ బాగా సూట్ అయ్యారు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే వల్లభాయ్ పటేల్కి ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళు కొంచెం చూడడానికి అథెంటిక్గా వల్లభాయ్ పటేల్ గారిని చూసిన ఫీలింగ్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నెహ్రూని ఎవరైతే పెట్టారో కూడా నెహ్రూ కూడా చూడడానికి నెహ్రూ లాగే కనిపిస్తారు. నాకు సినిమాలో చాలా వరకు బాగా కుదిరాయండి. ఇంకోటి రజాకర్ చీఫ్ కాసిం రజ్వీ క్యారెక్టర్ అండి. ఎవరైతే నిజాంని ఇండియా నుంచి వేరు చేసి తుర్కిస్తాన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ క్యారెక్టర్లో రాజ్ అరుణ్ గారు చేశారండి. తనైతే ఆ క్యారెక్టర్ని మనం చాలా హేట్ చేసే విధంగా చేశారండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం క్యారెక్టర్ని ఫీల్ అవుతామో, ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ని లవ్ కానీ హేట్ కానీ చేస్తామో అప్పుడే వాళ్ళు చాలా రియలిస్టిక్గా చేసినట్టు మీనింగ్. ఆ విషయంలో తను సక్సెస్ఫుల్ అయ్యాడనే చెప్పాలి. సో ఓవరాల్గా అండి రజాకర్ మూవీ ఈజ్ ఎ గుడ్ వాచ్. అప్పుడు ఏదైతే జరిగిన సంఘటనలు మన కళ్ళకు కట్టినట్టుగా చూపించాలి కాబట్టి అక్కడ వైలెన్స్ సీన్స్ అయితే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మరీ డాక్యుమెంటరీ లాగా తీయకుండా మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉండేలాగా సినిమా తీశారు. ఈ మూవీ గురించి మీరు జెన్యూన్గా ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ పెట్టండి. అది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. సో అదండి, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై.